ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन। प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदिदेव प्रजापिता श्री बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम।
ఓం శాంతి. మురళీ డేట్ 1/5/2025. మధురమైన పిల్లలారా, మీరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం తీసుకునేందుకు వచ్చారు. ఇక్కడ హద్దుకు సంబంధించిన విషయాలేమీ లేవు. మీరు చాలా ఉత్సాహంతో తండ్రిని స్మృతి చేస్తే పాత ప్రపంచాన్ని మర్చిపోతారు. ప్రశ్న: ఏ విషయాన్ని మీరు స్వయం పదే పదే మననం చేసుకొని పక్కా చేసుకోవాలి? జవాబు: మేము ఆత్మలము. మా తండ్రి అయిన పరమాత్మ నుండి వారసత్వం తీసుకుంటున్నాము. ఆత్మలంతా పిల్లలు. పరమాత్మ ఆత్మల తండ్రి. ఇప్పుడు తండ్రి పిల్లల మేళా జరిగింది. ఈ విషయాన్ని పదే పదే మననం చేసుకొని పక్కా చేసుకోండి. ఆత్మాభిమానిగా అయ్యే కొద్దీ దేహాభిమానం తొలగిపోతుంది. పాట: ఎవరైతే తండ్రి జతలో ఉంటారో. ఓం శాంతి. మనం తండ్రి జతలో కూర్చున్నామని పిల్లలకి తెలుసు. వీరు అత్యంత గొప్ప తండ్రి, అందరికీ తండ్రి. ఇప్పుడు తండ్రి వచ్చినారు. తండ్రి నుండి ఏం లభిస్తుందనే ప్రశ్న రాదు. తండ్రి ద్వారా వారసత్వం లభిస్తుంది. వీరు అందరూ బేహద్దు తండ్రి. వీరి ద్వారా బేహద్దు సుఖము, బేహద్దు ఆస్తి లభిస్తుంది. అది హద్దు సంపద. కొందరి వద్ద 1000, కొంతమంది వద్ద 5000 ఉండవచ్చు. కొంతమంది వద్ద 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు ఉండవచ్చు. వారంతా లౌకిక తండ్రులు, హద్దు పిల్లలు. మనం ఇక్కడ బేహద్దు తండ్రి వద్దకు బేహద్దు ఆస్తి తీసుకునేందుకు వచ్చామని పిల్లలు మీకు తెలుసు. మనసులో ఆశ అయితే ఉంటుంది కదా. పాఠశాలలో తప్ప సత్సంగాలు మొదలైన వాటిలో ఎలాంటి లక్ష్యము ఉండదు. శాంతి లభించాలని అంటారు, కానీ అది లభించదు. మనం ఇక్కడికి నూతన ప్రపంచానికి యజమానులుగా అయ్యేందుకు వచ్చామని పిల్లలు మీకు తెలుసు. లేకుంటే ఇక్కడికి ఎందుకు వస్తారు? పిల్లలు చాలా వృద్ధి చెందుతూ ఉంటారు. బాబా, మేము విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు వచ్చాము. ఇందులో హద్దు విషయాలు ఏమీ లేవని అంటారు. బాబా, మీ నుండి మేము బేహద్దు స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చామని అంటారు. కల్పకల్పము మనము తండ్రి నుండి వారసత్వం తీసుకుంటాము. మళ్ళీ మాయా పిల్లి మన నుండి లాక్కుంటుంది. అందుకే దీనిని గెలుపు ఓటముల ఆట అని అంటారు. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. వీరు ఏ సాధు సత్పురుషులు కారని పిల్లలు కూడా నెంబర్ వారుగా అర్థం చేసుకుంటారు. మీకు ఎలాగైతే దుస్తులున్నాయో వీరికి కూడా అలాగే ఉన్నాయి. ఇతను బాబా కదా, ఎవరి వద్దకి పోతున్నారని ఎవరైనా అడిగితే మేము బాబా దగ్గరికి వెళ్తున్నామని చెప్తారు. ఇది ఒక కుటుంబము. ఎందుకు వెళ్తారో, ఏం తీసుకునేందుకు వెళ్తారో ఈ విషయాలు ఇతరులకెవ్వరికీ అర్థం చేసుకోలేరు. మేము బాప్దాదా వద్దకు వెళ్తున్నామని, వారి నుండి వారసత్వం లభిస్తుందని ఇతరులు ఎవ్వరూ చెప్పలేరు. తాతగారి ఆస్తికి అందరూ హక్కుదారులే. శివబాబాకు అవినాశి పిల్లలే. ప్రజాపిత బ్రహ్మ పిల్లలైనందున శివబాబాకు పౌత్రులు అవుతాము. మనమంతా ఆత్మలని ఇప్పుడు మీకు తెలుసు. ఇది చాలా పక్కా చేసుకోవాలి. ఆత్మలమైన మనము మన తండ్రి అయిన పరమాత్మ నుండి వారసత్వం తీసుకుంటాము. ఆత్మలైన మనము వచ్చి తండ్రితో కలుసుకున్నాము. ఇంతకుముందు దేహభావం ఉండేది. ఫలానా ఫలానా పేరు గలవారు మాత్రమే ఆస్తి తీసుకుంటారని అనేవారు. ఇప్పుడు ఆత్మలందరూ పరమాత్మ నుండి వారసత్వం తీసుకుంటారు. ఆత్మలంతా పిల్లలు. పరమాత్మ పిల్లల తండ్రి. తండ్రి పిల్లల మేళ చాలా సమయం తర్వాత ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. భక్తి మార్గంలో అనేక కృత్రిమ మేళా జరుగుతూ ఉంటాయి. ఇది అన్నిటికంటే అద్భుతమైన మేళ. ఆత్మలు పరమాత్మ చాలా కాలం వేరుగా ఉండేవి అని పాడతారు. అయితే ఏ ఆత్మలు? మీరే కదా. ఆత్మలు మనము మన మధురమైన సైలెన్స్ ఇంటిలో ఉండేవారమని ఇప్పుడిప్పుడే పాత్రను అభినయిస్తూ ఉన్నాము. అభినయిస్తూ అలసిపోయామని కూడా మీరు అర్థం చేసుకున్నారు. సన్యాసీలు, గురువులు మొదలైన వారి వద్దకు వెళ్ళి శాంతి కావాలని వేడుకుంటారు. వారు ఇల్లు వాకిలి వదిలి అడవులకి వెళ్ళినందున వారి నుండి శాంతి లభిస్తుందని భావిస్తారు. కానీ అలా కానే కాదు.
ఇప్పుడైతే అందరూ పట్టణాలలో వచ్చేశారు. అడవిలోని గుహలు ఖాళీగా ఉన్నాయి. గురువులుగా అయి కూర్చొని ఉన్నారు. లేకుంటే వారు నివృత్తి మార్గ జ్ఞానంనిచ్చి పవిత్రతను నేర్పించాలి. ఈ రోజుల్లో వారు వివాహాలు కూడా చేయిస్తూ ఉంటారు. పిల్లలు, మీరు యోగ బలంతో కర్మేంద్రియాలను వశం చేసుకుంటారు. కర్మేంద్రియాలు యోగ బలంతో శీతలమైపోతాయి. కర్మేంద్రియాలలో చంచలత ఉంటుంది. ఇప్పుడు కర్మేంద్రియాలపై విజయం పొందాలి. ఏ చంచలత ఉండరాదు. యోగ బలంతో తప్ప కర్మేంద్రియాలు వశమగుట అసాధ్యము. తండ్రి చెప్తూ ఉన్నారు, కర్మేంద్రియాల చంచలత యోగబలం ద్వారానే సమాప్తమవుతుంది. యోగబలమే అసలైన శక్తి కదా. ఇందులో చాలా శ్రమ చేయాలి. పోను పోను కర్మేంద్రియాల చంచలత ఉండదు. సత్యయుగంలో ఎలాంటి మురికి జబ్బు ఉండదు. ఇక్కడ మీరు కర్మేంద్రియాలను వశం చేసుకొని వెళ్తారు కనుక ఏ విధమైన వికారి విషయాలు అక్కడ జరగవు. దాని పేరు స్వర్గము. దానిని మరిచిపోవడం వల్ల లక్షల సంవత్సరాలని చెప్తారు. ఇంతవరకు మందిరాలు నిర్మిస్తూనే ఉన్నారు. లక్షల సంవత్సరాలై ఉంటే ఏ విషయం గుర్తుండేది కాదు. ఈ మందిరాలు మొదలైనవన్నీ ఎందుకు నిర్మిస్తారు? అక్కడ కర్మేంద్రియాలు శీతలంగా ఉంటాయి. ఎలాంటి చంచలత ఉండదు. శివబాబాకైతే కర్మేంద్రియాలే లేవు. అయితే ఆత్మలో పూర్తి జ్ఞానం ఉంది కదా. శాంతి సాగర్లు, సుఖసాగర్లు వారే. కర్మేంద్రియాలు వశం కామని జమునులు చెప్తారు. యోగ బలంతో మీరు కర్మేంద్రియాలను వశం చేసుకోమని తండ్రి స్మృతిలో ఉండండి. తండ్రి చెప్తూ ఉన్నారు, నియమ విరుద్ధమైన పనులేవి కర్మేంద్రియాలతో చేయకండి. ఇటువంటి ప్రియమైన తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ ఆ ప్రేమలో ఆనంద బాష్పాలు వచ్చేయాలి. ఆత్మ పరమాత్మలో లీనమయ్యేనే అవ్వదు. శరీరాన్ని అప్పుగా తీసుకున్నప్పుడు మాత్రమే తండ్రి ఒక్కసారే కలుస్తారు. కనుక ఇటువంటి తండ్రితో చాలా ప్రీతిగా ఉండాలి. ఈ బాబాకు ఉత్సాహం వచ్చింది కదా, నా తండ్రి నన్ను విశ్వానికి రాజుగా చేస్తారు. ఈ ధనము సంపద ఏం చేయాలి? అన్నిటినీ వదిలేసి పిచ్చివాని వలె ఉండిపోయాడు. ఉన్నట్లుండి ఇతనికి ఏమైంది? అందరూ అనుకోసాగారు. వ్యాపారము మొదలైనవన్నీ వదిలేసి వచ్చేశారు. అపారమైన ఖుషీలో మునిగిపోయాడు. సాక్షాత్కారాలు అవ్వసాగాయి. రాజ్య పదవి లభిస్తుంది, కానీ ఎలా లభిస్తుందో ఏమవుతుందో ఏమీ తెలియదు. లభిస్తుందని మాత్రమే తెలుసు. ఈ ఖుషీలోనే అంతా వదిలేశాడు. తర్వాత క్రమక్రమంగా జ్ఞానం లభించింది. పిల్లలు మీకు ఈ పాఠశాలకు వచ్చారు. లక్ష్యం అయితే ఉంది కదా. ఇది రాజ్యోగము. అనంతమైన తండ్రి నుండి రాజ్యాధికారము తీసుకునేందుకు వచ్చారు. బాబా, మీరొచ్చి మా దుఃఖాలు హరించి సుఖం ఇవ్వమని ఎవరిని స్మృతి చేస్తూ ఉండినామో వారి ద్వారానే చదువుకుంటున్నామని పిల్లలకి తెలుసు. పిల్లలు మాకు కృష్ణుని వంటి పుత్రుడు కావాలని కోరుకుంటారు. అరే, అతను వైకుంఠంలో కదా లభించేది. కృష్ణుడు వైకుంఠవాసి. అతన్ని మీరు ఉయ్యాలలో ఊపుతారు. అతని వంటి పుత్రుడు వైకుంఠంలోనే కదా లభించేది. ఇప్పుడు మీరు వైకుంఠ చక్రవర్తి పదవిని తీసుకునేందుకు వచ్చారు. అక్కడ తప్పకుండా రాకుమారుడు రాకుమార్తెలే లభిస్తారు. పవిత్రమైన పుత్రుడు లభించాలనే ఆశ కూడా పూర్తి అవుతుంది. ఇక్కడ కూడా రాకుమారు రాకుమార్తెలు చాలామంది ఉన్నారు. కానీ వీరు నరకవాసులు. మీరు స్వర్గవాసీలను ఆశిస్తున్నారు. ఈ చదువేమో చాలా సులభమైనది. తండ్రి చెప్తూ ఉన్నారు, మీరు చాలా భక్తి చేసి ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. మీరు ఎంతో సంతోషంగా తీర్థయాత్రలు మొదలైన వాటికి వెళ్ళారు. అమర్నాథ్కు వెళ్ళి శంకరుడు పార్వతీకి అమర కథ వినిపించాడని భావిస్తారు. అమర్నాథుని సత్యమైన కథను మీరిప్పుడు వింటూ ఉన్నారు. ఇక్కడ తండ్రి కూర్చొని మీకు వినిపిస్తూ ఉన్నారు. మీరు తండ్రి వద్దకు వచ్చారు. ఇది భాగ్యశాలి రథమని, దీనిని బాబా అప్పుగా తీసుకున్నారని మీకు తెలుసు. మనం శివబాబా వద్దకు వెళ్తాము. వారి శ్రీమతాన్ని అనుసరిస్తాము. ఏమైనా అడగాలంటే బాబాని అడగచ్చు.
పిల్లలు అంటారు, బాబా మేము సభలో లేకున్నాము. అందుకు బాబా అంటారు, పిల్లలు ఇందుకు మీరు పురుషార్థం చేయండి, ఇందులో నేను ఏం చేయగలను అని బాబా అంటారు. తండ్రి పిల్లలైన మీకు శ్రేష్టంగా అయ్యేందుకు సులభమైన మార్గాన్ని తెలుపుతూ ఉన్నారు. మొదటిది కర్మేంద్రియాలను వశపరుచుకోండి. రెండవది దైవీ గుణాలు ధారణ చెయ్యండి. ఎవరైనా కోపగించుకుంటే ఆ మాటలు వినకండి. ఒక చెవితో విని రెండవ చేతితో వదిలేయండి. ఇష్టం లేని చెడు మాటలను అసలు వినకండి. పతి కోపగించుకొని కొడితే ఉంటే ఏం చేయాలి అడుగుతారు. పతి కోపగించుకుంటే వారిపై పుష్పవర్షాన్ని కురిపించండి, నవ్వుతూ ఉండండి. యుక్తులైతే చాలానే ఉన్నాయి. కామేషు క్రోధేషు అని అంటారు కదా. అబలలు బాధతో పిలుస్తూ ఉంటారు. ద్రౌపది ఒక్కరే కాదు, అందరూ ద్రౌపదులే. ఇప్పుడు నగ్నం అవ్వడం నుండి రక్షించేందుకు తండ్రి వచ్చారు. ఈ మృత్యులోకంలో ఇది మీ అంతిమ జన్మ. పిల్లలు మిమ్మల్ని శాంతిధామానికి తీసుకువెళ్లేందుకు వచ్చాను. అక్కడకు పతితాత్మలు వెళ్ళలేరు కనుక బాబా వచ్చి అందరినీ పావనంగా చేస్తారు. ఎవరికి ఏ పాత్ర లభించిందో అది పూర్తి చేసి ఇప్పుడు అందరూ వాపస్ వెళ్ళాలి. మొత్తం కల్పవృక్ష రహస్యమంతా పిల్లల బుద్ధిలో ఉంది. వృక్షంలోని ఆకులను ఎవ్వరూ లెక్కించలేరు కనుక తండ్రి కూడా ముఖ్యమైన విషయాలైన బీజము వృక్షాల గురించి అర్థం చేయిస్తారు. మనుషులైతే లెక్కలేనంతమంది ఉన్నారు. బాబా కూర్చొని ఒక్కొక్కరి ఆంతర్యాన్ని తెలుసుకోరు. భగవంతుడు అంతర్యామి అని, ప్రతి ఒక్కరి ఆంతరికంలో ఏముందని వాళ్ళకి తెలుసు అని మనుషులు అనుకుంటారు. ఇవన్నీ మూఢనమ్మకాలు. మీరొచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి, రాజయోగాన్ని నేర్పించమండి నన్ను పిలిచారు. ఇప్పుడు మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తూ ఉన్నారు. తండ్రి ఈ మతం ఇస్తారు కదా. తండ్రి శ్రీమతం వారిచ్చు సద్గతి అన్నిటికంటే భిన్నమైనది. మతం అంటే సలహా. దీని ద్వారా మనకి సద్గతి కలుగుతుంది. మనకు సద్గతి చేయవారు ఒక్క తండ్రినేనని, ఇతరులెవ్వరూ చేయలేరని మీకు తెలుసు. వారిని ఈ సమయంలోనే పిలుస్తారు. సత్యుగంలో అయితే పిలవరు. సర్వుల సద్గతి దాత ఒక్క రాముడే అని చెప్పేది ఇప్పుడే. మాల తిప్పుటం అనేది, ఆ మాలను తిప్పుతూ పుష్పం వస్తే రామా అని కళ్ళకద్దుకుంటారు. జపించవలసింది ఒక్క పుష్పంనే. మిగిలిన వారంతా వారి పవిత్ర రచన. మాలను గురించి మీరు బాగా తెలుసుకున్నారు. ఎవరైతే తండ్రి జతలో సేవ చేస్తారో వారిదే ఈ మాల. శివబాబాను రచయిత అని అనరు. రచయిత అంటే ఎప్పుడు రచించారనే ప్రశ్న వస్తుంది. ప్రజాపిత బ్రహ్మ ఇప్పుడు సంగమయుగంలోనే బ్రాహ్మణులను రచిస్తారు కదా. శ్రీబాబా రచన అయితే అనాదిగా ఉండనే ఉంది. కేవలం పతిత్ నుండి పావనంగా చేసేందుకు తండ్రి వస్తారు. ఇప్పుడు ఇది పాత సృష్టి. కొత్త దానిలో దేవతలుంటారు. ఇప్పుడు శూద్రులను దేవతలుగా చేసేది ఎవరు? ఇప్పుడు మీరు మళ్ళీ దేవతలుగా అవుతారు. బాబా మనల్ని శూద్రుల నుండి బ్రాహ్మణుల నుండి దేవతలుగా చేస్తారని మీకు తెలుసు. ఇప్పుడు మీరు దేవతలుగా అయ్యేందుకు బ్రాహ్మణులుగా అయ్యారు. మానవ సృష్టిని రచించేవారు బ్రహ్మ అయినారు. వారు మానవ సృష్టికి హెడ్. మిగిలిన ఆత్మలందరూ అవినాశి తండ్రి శివుడే. ఈ కొత్త విషయాలు మీరు వింటూ ఉన్నారు. ఎవరు బుద్ధిమంతులుగా ఉంటారో వారు మంచి రీతిగా ధారణ చేస్తారు. మెల్లమెల్లగా మీరు కూడా వృద్ధి చెందుతూ ఉంటారు. ఇప్పుడు పిల్లలు మీకు మేము మొదట దేవతలుగా ఉండేవారమని, తర్వాత 84 జన్మలు ఎలా తీసుకుంటామో తెలిసింది. ఇప్పుడు మీకు రహస్యమంతా తెలుసు. ఎక్కువ మాట్లాడే అవసరమే లేదు. తండ్రి నుండి వారసత్వాన్ని పూర్తిగా తీసుకునేందుకు ముఖ్యమైన విషయం తండ్రి చెప్తూ ఉన్నారు. ఒకటేమో నన్ను స్మృతి చేయండి,
రెండవది పవిత్రంగా అవ్వండి. స్వదర్శన చక్రధారులుగా అవ్వండి. ఇతరులని మీ సమానంగా తయారు చేయండి. ఎంత సులభమో! అయితే స్మృతి నిలవదు. జ్ఞానమేమో చాలా సులభమో. పాత ప్రపంచమే సమాప్తం అవ్వనున్నది. మళ్ళీ సత్యయుగంలో నూతన ప్రపంచంలో దేవీ దేవత రాజ్యపాలన చేస్తారు. ఈ ప్రపంచంలో ఉండే అతి పురాతన దేవీ దేవతా చిత్రాలు లేక వారి భవనాలు మొదలైనవి చాలా ఉన్నాయి. మేము అత్యంత పురాతన విశ్వరాజ్యాధికారులుగా ఉండేవారమని మీరు చెప్తారు. శరీరమేమో సమాప్తమైపోతుంది. చిత్రాలు మాత్రం తయారు చేస్తూ ఉంటారు. రాజ్యపాలన చేస్తూ ఉండిన ఈ లక్ష్మీనారాయణులు ఎక్కడికి వెళ్ళారో, రాజ్య పదవి ఎలా తీసుకున్నారో ఎవరికీ తెలియదు. బిర్లా ఎన్నో మందిరాలు నిర్మిస్తున్నారు. కానీ ఈ విషయాలు వారికి కూడా తెలియదు. ధనం లభిస్తూ ఉంటే నిర్మిస్తూ ఉంటారు. ఇదంతా దేవుని కృప అని భావిస్తారు. ఒక్క శివుణ్ణి పూజించటమే అవ్యభిచారి భక్తి. జ్ఞానాన్ని ఇచ్చేవారు జ్ఞానసాగర్లు ఒక్కరే. మిగిలినంతా భక్తి మార్గము. జ్ఞానము ద్వారా అర్థకల్పము సద్గతి లభిస్తుంది. తర్వాత భక్తి చేసే అవసరమే ఉండదు. జ్ఞానము భక్తి వైరాగ్యము అంటారు. ఇప్పుడు భక్తిపై, ఈ పాత ప్రపంచంపై వైరాగ్యం ఉండాలి. ఇప్పుడు పాతదంతా సమాప్తం అవ్వనున్నది. దీనిపై ఆసక్తి ఎందుకు ఉంచాలి? ఇప్పుడు నాటకం పూర్తి అవ్వనున్నది. మనము వాపస్ ఇంటికి వెళ్ళిపోతాము. ఆ ఖుషి ఉంటుంది. చాలామంది మోక్షం మంచిది పొందడం మంచిదని మళ్ళీ ఇక్కడికి వాపస్ రాబోమని భావిస్తారు. ఆత్మసాగరంలో కలిసిపోయే నీటి బుడగ వంటదని భావిస్తారు. ఇవన్నీ వ్యర్థ మాటలు. పాత్రధారులు తప్పకుండా పాత్ర అభినయిస్తారు. ఇంట్లో కూర్చునేవారు పాత్రధారులు కానే కాదు. మోక్షం ఎవ్వరికీ లభించదు. ఇది అనాదిగా తయారైన డ్రామా. ఇక్కడ మీకు ఎంతో జ్ఞానం లభిస్తుంది. మానవుల బుద్ధిలో అయితే జ్ఞానం కొంచెం కూడా లేదు. తండ్రి నుండి జ్ఞానం తీసుకొని వారసత్వం పొందే పాత్ర మీకు మాత్రమే ఉంది. మీరు డ్రామాలో బంధింపబడి ఉన్నారు. పురుషార్థం తప్పకుండా చేస్తారు. డ్రామాలో ఉంటే లభిస్తుందని అనుకోరాదు. కనుక ఏమీ చేయకుండా కూర్చోరాదు. కర్మల ఆచరించకుండా ఎవరూ ఉండలేరు. కర్మ సన్యాసం జరగనే జరగదు. अच्छा, मीठे मीठे सिक्कीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. ధారణ. యోగ బలం యొక్క శక్తి ద్వారా మీ కర్మేంద్రియాలను శీతలంగా చేసుకోవాలి. అవి మీ వశంలో ఉండాలి. చెడు మాటలు వినరాదు, వినిపించరాదు. ఏ మాటలు ఇష్టపడరో వాటిని ఒక చెవితో విని మరొక చెవితో వదిలేయాలి. తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. పవిత్రంగా అయ్యి మీ సమానంగా చేసే సేవ చేయాలి. వరదానము. మురళి యొక్క వాయిద్యం ద్వారా మాయను సమర్పితం చేయించే మురళీధర్ భవ. మురళీలైతే చాలా విన్నారు. ఇప్పుడు ఎలాంటి మురళీధరులుగా అవ్వాలి అంటే, మురళీ ముందు మాయ సమర్పితమైపోవాలి. మురళీలోని రహస్యాల యొక్క వాయిద్యాన్ని సదా మోగిస్తూ ఉంటే మాయ సమర్పణ అయిపోతుంది. మాయ యొక్క ముఖ్యమైన స్వరూపము కారణం. మురళీ ద్వారా కారణం నివారిస్తూ లభిస్తే మాయ సదా కొరకు సమాప్తమైపోతుంది. కారణం సమాప్తము అంటే మాయా సమాప్తము. స్లోగన్. అనుభవీ స్వరూపులుగా అయితే ముఖం ద్వారా అదృష్టం యొక్క ప్రకాశము కనిపిస్తుంది. అచ్చా. ఓం శాంతి. प्यारे प्यारे
चले हम आज प्यारे प्यारे वतन उड़ चले हम आज मेरे बाबा के पास, शिव बाबा के पास, मेरे बाबा के पास, शिव बाबा के पास। प्यारे प्यारे वतन उड़ चले हम आज, प्यारे प्यारे वतन उड़ चले हम आज मेरे बाबा के पास, शिव बाबा के पास, मेरे बाबा के पास, शिव बाबा के पास। मन में लगन और प्रीत में मगन, मन में लगन और प्रीत में मगन चले बाबा के पास, शिव बाबा
बाबा के पास, शिव बाबा के पास। मेरे बाबा के पास, शिव बाबा के पास। मन में लगन और प्रीत में मगन, मन में लगन और प्रीत में मगन, चले बाबा के पास, शिव बाबा के पास। मेरे बाबा के पास, शिव बाबा के पास। मेरे बाबा के पास, शिव बाबा के पास। मेरे